వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరు రచ్చకెక్కింది. రెండో పెళ్లి చేసుకుని తన్ను రోడ్డున పాడేశారని ఆయన భార్య దువ్వాడ వాణి సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయమై ఆమె కూతుళ్లతో రోడ్డెక్కి నిరసన తెలిపారు. దువ్వెల మాధురి అనే మహిళతో వేరే కాపురం పెట్టాడని ఇటీవల కన్నీరు పెట్టారు. ఏ హక్కుతో మాధురి మా ఇంట్లో నా భర్తతో ఉంటుందని ప్రశ్నించారు. రాజకీయాల్లో అన్నిటితో పాటు కుటుంబాన్ని కోల్పోయానంటూ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కన్నీరు పెడుతున్నారని, నిజానికి అది ముసలి కన్నీరు అని జెడ్పీటీసీ సభ్యురాలు దువ్వాడ వాణి కుమార్తెలు ఆరోపించారు. వ్యక్తిత్వం లేని ఆయన వైఖరితో కుటుంబమే కాదు నమ్మకమున్న కార్యకర్తలు, ప్రజలు పార్టీ రోడ్డున పడిందని ఆరోపించారు. వేరే మహిళతో అక్కవరం వద్ద నిర్మించిన ఇంట్లో ఉంటూ తమ గౌరవాన్ని, రాజకీయ జీవితాన్ని మంటగలిపారని మండిపడ్డారు. చాలా రోజుల నుంచి ఓపిక పట్టామని, గతంలో అప్పటి సీఎం జగన్ కు పరిస్థితి వివరించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు వరకు పలాసలోనే ఉండే దువ్వాడ శ్రీనివాస్ ఎన్నికల సమయంలో ఇక్కడకు వచ్చారని, ఎన్నికలయ్యాక ఆయనతో ఆమె అదే ఇంట్లో కలిసి ఉంటున్నారని వాపోయారు. తండ్రితో మాట్లాడేందుకు తన కుమార్తెలు హైందవి, నవీన అక్కవరం సమీపంలోని ఆయన ఇంటికి వెళ్లారని, మధ్యాహ్నం 3 నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు కుమార్తెలు వేచి ఉన్నా తలుపు తీయకుండా గేట్లు వేసి లైట్లు ఆపేసి ఎందుకు దూరం పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై దువ్వెల మాధురి స్పందించారు. తనకు రాజకీయాలు తెలియవని, టికెట్ కోసమే వాణి నాపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని మండిపడ్డారు. దువ్వాడ శ్రీనివాస్ తనకు మంచి ఫ్రెండ్, గైడ్, కేర్ టేకర్, ఫిలాసఫర్ అని చెప్పారు. వాణి తన రాజకీయ భవిష్యత్తు కోసం తనను ఓ పావులా వాడుకుంటుందని సీరియస్ అయ్యారు. వాణి నన్ను పాలిటిక్స్ లో ట్రాప్ చేసింది, నేను శ్రీనివాస్ ను ట్రాప్ చేయలేదని మాధురి స్పష్టం చేశారు. విషయం తెలుసుకున్న దువ్వాడ వాణి తాడో పేడో తెలుసుకునేందుకు శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అక్కవరం సమీపంలో దువ్వాడ శ్రీనివాస్ ఇంటికి పెద్ద కుమార్తె హైందవితో వెళ్లారు. తల్లి కుమార్తెలు లోపలికి వెళ్లిన సమాచారం తెలుసుకుని దువ్వాడ, ఆయన సోదరుడు శ్రీధర్ వారి అనుచరులతో అక్కడకు చేరుకున్నారు. అంతకుముందే టెక్కలి సిఐ పైడయ్య పెద్ద ఎత్తున పోలీసులతో చేరారు. దువ్వాడ వస్తూనే భార్యపై పరుష పదజాలంతో పేట్రేగిపోయారు. తిట్ల దండకంతో, భూతు పురాణంతో రెచ్చిపోయారు. ఇంటి నిర్మాణానికి వినియోగించే గ్రానైట్ రాడ్ను తీసుకుని ఆమెపై దాడికి యత్నిస్తూ ఒక్క ఉదుటున దూసుకువెళ్లారు. అయితే పోలీసులు ఆమెకు వలయంగా మారి అడ్డుకున్నారు. ఈ సమయంలో దువ్వాడ శ్రీనివాస్, ఆయన సోదరుడు శ్రీధర్ వాణి హైందవిపై పలు ఆరోపణలు చేశారు. ప్రతిగా వారు సైతం తీవ్ర ఆరోపణలు చేశారు. ఇరు వర్గాలు మొహరింపుతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లెక్క తేలే వరకు ఇక్కడే ఉంటామంటూ తల్లి కుమార్తెలు బైఠాయించారు. ఒక లేడీ వచ్చేసి మా అసెట్స్లో ఒక ఆవిడ ఉండిపోయి మా ఫ్యామిలీని, మమ్మల్ని డ్యామేజ్ చేస్తూ తిరిగి బ్లాక్మెయిల్ చేసి మేము అనుమానించాము. మేము ఆవిడకి మా ఇంట్లో ఉంటే అనుమానించమండి. ఎవరైనా వాళ్ళకి ఇంకొక చెప్తుంది పెళ్ళి అవ్వలేదు, వాళ్ళ ఫస్ట్ హస్బెండ్తో డివోర్స్ అవ్వలేదు. డివోర్స్ అయినప్పుడు ఆమెకి ఏ రైట్ నన్ను ఈ ఇంట్లో ఉంటుందమ్మా. ఇంట్లో ఒక లేడీ వచ్చేసి మా అసెట్స్లో ఒక ఆవిడ ఉండిపోయి మా ఫ్యామిలీని, మమ్మల్ని డ్యామేజ్ చేస్తూ తిరిగి బ్లాక్మెయిల్ చేసి మేము అనుమానించాము. మేము ఆవిడకి మా ఇంట్లో ఉంటే అనుమానించమండి. ఎవరైనా వాళ్ళకి ఇంకొక చెప్తుంది పెళ్ళి అవ్వలేదు, వాళ్ళ ఫస్ట్ హస్బెండ్తో డివోర్స్ అవ్వలేదు. డివోర్స్ అయినప్పుడు ఆమెకి ఏ రైట్ నన్ను ఈ ఇంట్లో ఉంటుందమ్మా. ఇంట్లో ఒక లేడీ వచ్చేసి మా అసెట్స్లో ఒక ఆవిడ ఉండిపోయి మా ఫ్యామిలీని, మమ్మల్ని డ్యామేజ్ చేస్తూ తిరిగి బ్లాక్మెయిల్ చేసి మేము అనుమానించాము. మేము ఆవిడకి మా ఇంట్లో ఉంటే అనుమానించమండి. ఎవరైనా వాళ్ళకి ఇంకొక చెప్తుంది పెళ్ళి అవ్వలేదు. లాస్ట్ 2 yearsగా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. గత 2 రోజులుగా ఇంకా చాలా మానసిక శోభ అనుభవిస్తూ, సో ఇంకా ఫైనల్గా ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ నిజాలు చెప్దామని వచ్చాను. నేను లాస్ట్ 2022లో వాణి గారే నన్ను ఇంటికి కొంతమంది క్యాడర్ని పంపించి, మీరు మా పార్టీలోకి రావాలి, మీకు చాలామంది ఉమెన్ సర్కిల్ ఉన్నారు, మీకు చాలామంది ఓట్ బ్యాంకింగ్ ఉంది, మీరు ఖచ్చితంగా మా పార్టీలోకి వస్తే మీ ఓట్స్ అన్నీ మాకు కలుస్తాయి, మీ వల్ల మాకు పార్టీకి చాలా బెనిఫిట్ అవుతుందని చెప్పి నన్ను పార్టీలోకి ఆవిడే ఇన్వైట్ చేశారు స్వయంగా.
ఆవిడ ఇన్వైట్ చేస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నాకు ముందు నుంచి జగన్ అంటే చాలా అభిమానం. జగన్ అన్న కోసం ఇంట్రెస్ట్తో వీళ్ళు పిలవగానే నేను ఒప్పుకొని పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. లాస్ట్ 2 ఇయర్స్గా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాను. గత 2 రోజులుగా ఇంకా చాలా మానసిక క్షోభ అనుభవిస్తూ, సో ఇంకా ఫైనల్గా ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికీ నిజాలు చెప్దామని వచ్చాను. నేను